శుభోదయం. తెలుగు పద్యం తెలుసుకుందాం, నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభస్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం. మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న నెంచ గుణంబు ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న నెంచ గుణంబు ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న నెంచ గుణంబు ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ఓ వేమన, దేవుని పూజల కంటే నిశ్చలమైన బుద్ధి ఉండడం ఎంతో మంచిది. మాటలు చెప్పడం కంటే నిశ్చలమైన మనస్సును కలిగి ఉండడం మంచిది. వంశం యొక్క గొప్పతనం కంటే ఆ వంశానికి చెందిన వ్యక్తి యొక్క మంచితనమే ముఖ్యము. ఇది ఈ పద్యం యొక్క భావం. దీనిని మన ప్రస్తుత సమాజ వాతావరణానికి మరికొద్దిగా విశ్లేషించుకుందాం. ఉదయం లేచిన వెంటనే మన ఇళ్లలో పెద్దవాళ్ళు స్నానం చేసి దేవుడికి పూజ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఓ పక్క పూజ చేస్తూనే ఉంటారు, కానీ ఆ చేసే పూజలలో ఏకాగ్రత ఉండదు. ఇంట్లో తల్లికైతే వంటింట్లో పొయ్యి మీద ఉన్నటువంటి పదార్థాల మీదనో, లేదా పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలు ఏం చేస్తున్నారానో ఇటువంటి ఆలోచనల మీదే ఉంటుంది వాళ్ళ దృష్టి. ఇక ఇంటి యజమానికైతే రకరకాల వ్యాపకాలు. ఇంతలో సెల్ ఫోన్ మోగిందనుకోండి, వాళ్ళ దృష్టి అటు వెళ్ళిపోతుంది. అంతే, అక్కడితో పూజకి ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళతో ఆ ఫోన్ మాట్లాడాక మళ్ళీ పూజలోకి వస్తారు. మరి అలాంటి పూజలు చేయడం కన్నా అసలు చెయ్యకపోవడమే ఉత్తమం. ఒకవేళ ఖచ్చితంగా ఏకాగ్రతతో పూజ మనం చేసుకోవాలి అంటే మాత్రం నిశ్చలమైన మనసు మనకి కలిగి ఉండాలి. అలా ప్రశాంతంగా ఏకాగ్రతతో చేసే పూజ మాత్రమే మనకు ఫలితాన్నిస్తుంది అని హెచ్చరిస్తున్నారు వేమన. అలాగే ఎవరికైనా ఒక సమస్య వస్తే రెండో వాళ్ళు చాలా తేలికగా సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అదెంత పనండి, అలా చేసేయండి, ఇలా చేసేయండి, అలా అంటూ ఎదుటి వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వడం అంత తేలిక ఈ ప్రపంచంలో మరొకటి లేదట. అలాంటి మాటలు చెప్పడం కన్నా నిజంగా వారికి సహాయం చేయదలుచుకుంటే నిశ్చలమైన మనసుతో వారి యొక్క సమస్యను అర్థం చేసుకుని వారితో పూర్వాపరాలు చర్చించి ఆ సమస్యకు పరిష్కారం దిశగా సూచనలు ఇవ్వడం ఎంతో మంచిది. అంతే తప్ప ఏవో 4 గాలి మాటలు చెప్పేసేసి వాళ్ళని సంతృప్తి పరచడం అనేటువంటిది మంచిది కాదు అని వేమన మనకి సూచిస్తున్నారు. అదేవిధంగా మా వంశంలోనే మా తాతగారు అంత గొప్పవారు, అబ్బో మా నాన్నగారు అయితేనా ఇంత గొప్పవాళ్ళు, వాళ్ళకి అంత సాయం చేసేవారు ఆ రోజుల్లో, ఇకపోతే వీళ్ళకి ఈవేళ మా నాన్నగారు వాళ్ళు ఎంత సహాయం ఉపకారం చేస్తున్నారో తెలుసా అని కొందరు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలా తమ వంశపు మాటలు చెప్పడం కన్నా నిజంగా ఎవరైతే సహాయం కోరి వస్తారో అటువంటి వాళ్ళకి వాళ్ళు కోరుకున్న మాట సాయం కానీ, డబ్బు సాయం కానీ, మనిషి సాయం కానీ చేసే గొప్ప మంచితనాన్ని కలిగి ఉంటే అలాంటి వ్యక్తుల్ని సమాజం హర్షిస్తుంది అని వేమన ఇక్కడ మనకి సూచిస్తున్నారు. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలోని ఒక వ్యక్తిని పరిశీలిస్తే ఈ పద్యంలో చెప్పబడిన 3 లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడో కానీ మనకి కనిపించరు. అందుచేత మనకి అవకాశం ఉన్నంత వరకు అటువంటి చక్కని లక్షణాలను మనం అలవర్చుకుంటే భవిష్యత్తులో 10 మందికి మనం సహాయపడిన వాళ్ళం అవుతాము అని వేమన ఈ పద్యం ద్వారా సూచిస్తున్నారు. కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము మరొక్కసారి మీకోసం. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు,
మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న నెంచ గుణంబు ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావము: ఓ యమన, దేవుని పూజల కంటే నిశ్చలమైన బుద్ధి కలిగి ఉండడం మంచిది. అదేవిధంగా మాటలు చెప్పడం కంటే నిశ్చలమైన మనస్సు కలిగి ఉండడం మంచిది. వంశం యొక్క గొప్పతనం కంటే ఆ వంశానికి చెందినటువంటి వ్యక్తి యొక్క మంచితనం, సాయం చేసే గుణం, ఇవి ముఖ్యము అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం బాగుంది కదా. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఈ 3 లక్షణాలను అలవర్చుకొని భవిష్యత్తులో 10 మందికి మీరు ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేయండి. ఆ దిశగా మీ జీవన మార్గాన్ని నిర్దేశించుకుంటారని ఆశిస్తూ, రేపటి భాగంలో మరొక మంచి ఆణిముత్యం లాంటి వేమన గారి పద్యంతో కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.